కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. ఎలాగూ పోటీలో బీఆర్ఎస్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీని సులువుగా ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం అక్కడ ఎవరైతే బలమైన స్వతంత్రులుగా ఉన్నారో వారితో నామినేషన్ ఉపసంహరించేలా కాంగ్రెస్ పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోందట. ఒకవైపు ఎలాగైనా సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ శత విధాలా కష్టపడుతూ ఉంటే, ఇంకోవైపు ఆ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 4 పార్లమెంటు సభ్యులు తమ పార్టీకి చెందినవారు ఉండడంతో ఎలాగైనా తామే గెలుపొందాలని బీజేపీ చూస్తుందట. ఈ పరిణామాలపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై 2 ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రేసులో లేకపోవడంతో అధికార కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ శరవేగంగా పావులు కదుపుతూ రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులతో దూసుకుపోతోంది. దీంతో బలమైన ఇండిపెండెంట్ల నామినేషన్ల ఉపసంహరణకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నాలు చేసింది. మొత్తంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు నామినేషన్లకు ముందే ఎవరికి వారు ఓటర్ల మెప్పు పొందేందుకు తెగ ప్రయత్నాలు చేయగా, ఇప్పుడు నామినేషన్ల జాతర ముగియడంతో అందరి దృష్టి ప్రచారంపై నెలకొంది. ఈసారి పోటీని కొంతమేరకు అంచనా వేసినా ఆయా పార్టీల ముఖ్య నాయకులు, అభ్యర్థులు నామినేషన్ చివరి రోజున తమ సత్తాను చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. భారీ ప్రదర్శనలు, ర్యాలీలు తీసి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పర్వం ఈ నెల 3 నుంచే మొదలైన సోమవారం మాత్రం అత్యధికంగా వేశారు. ఈ ఒక్కరోజే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 80 మంది అభ్యర్థులు 125 నామినేషన్ సెట్లను వేశారు. చివరి రోజు ఊహించని విధంగా నామినేషన్లు రావడం ప్రస్తుతం అందరికీ సవాల్గా మారింది. అంచనాలకు భిన్నంగా నామినేషన్లు దాఖలు కావడంతో కొంతమంది ప్రధాన అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న వారిని విత్డ్రా చేయించేందుకు బేరసారాలు చేసినట్లు సమాచారం. పేర్లు పోలి ఉన్న అభ్యర్థుల వల్ల తమకు ఇబ్బంది అవుతుందని భావిస్తున్న కొంతమంది పోటీదారులు ముందుగా వారితో రాజీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. విద్యా సంస్థల నుంచి కొంతమంది పోటీ చేస్తుండగా అన్ని విద్యా సంస్థలు ఒక తాటిపైకి వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొంతమందిని విత్డ్రా చేయించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. అలాగే గతంలో స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన కొంతమంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలోనూ ఒక్కరే బరిలో ఉండి ఆ ఒక్కరికి మద్దతివ్వాలన్న ఆలోచనతో కొంతమంది ఉన్నట్టు తెలిసింది. ఇండిపెండెంట్గా పోటీ చేసిన కొంతమంది అందరూ ఒకే చోట కూర్చుని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావించారని తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా కొంతమంది నామినేషన్స్ విత్డ్రా చేసుకున్నట్టు తెలుస్తోంది. వీలైనంత ఎక్కువ మందిని విత్డ్రా చేయించారని తెలుస్తోంది. అంతేకాదు, విత్డ్రా అయిన వ్యక్తులను తమ వైపు తిప్పుకునేందుకు బేరసారాలకు దిగినట్టు సమాచారం. కొంతమంది అభ్యర్థులు ససేమిరా అన్నారని, మరికొంతమంది మాత్రం విత్డ్రా చేసుకున్నారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. అయితే ఎప్పుడూ ఎన్నికలు అనగానే సై అనే బీఆర్ఎస్ ఈసారి మాత్రం నై అంటోంది. దీంతో అధికార కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యనే పోరు నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫైట్ నడుస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే ప్రచార స్పీడు ఎక్కువగా ఉంది. ఉత్తర తెలంగాణలో 45 అసెంబ్లీ స్థానాలలో ఉన్న పట్టభద్రులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సుమారుగా 3,55,000 ఓటర్లున్నారు. పోలైన ఓట్లలో 51% వచ్చినా వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓటు తమకే వేయాలంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగానే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.
ఈ క్రమంలో ప్రచార శైలిని కూడా మార్చుతూ ప్రతి ఒక్క ఓటరును కలుస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ నుండి నరేందర్ రెడ్డి, బీజేపీ నుండి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఎన్నికలలో గెలిచిన పార్టీకి స్థానిక సంస్థల్లో కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ కాంగ్రెస్కు జీవన్మరణ సమస్య. అదేవిధంగా తమదే ప్రత్యామ్నాయ పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఈ ఎన్నికలు ఎంతో సవాల్గా మారాయి. అంతేకాకుండా ఇండిపెండెంట్లు కూడా భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ చీల్చే ఓట్లు ఎవరి కొంప ముంచుతుందనే ఆందోళన ప్రధాన పార్టీలలో కనిపిస్తోంది. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు 3 ఎంపీలు ఎన్నికలపైన ఫోకస్ పెట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీలతో పోటీపడి మరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. చూడాలి గ్రాడ్యుయేట్ల తీర్పు ఎలా ఉండబోతోందో మరి.